ఇప్పుడు చెప్పబోయే మిత్రులారా, ఈ మంత్రం కూడా విచిత్రమైన మంత్రం. మన పిల్లలు ఇతర దేశాల్లో ఉండిపోతున్నారు. ఇక్కడ ఉన్న అమ్మ నాన్న, అమ్మలైతే ఐఏఎస్, నాన్న అయితే ఐపీఎస్. అంటే ఏమిటంటారా, ఇండియన్ ఆయా సర్వీసు. మన వాళ్ళని మన వాళ్ళు చూసుకుంటూ వీళ్ళు ఇంటర్నల్ ప్రాపర్టీ సెక్యూరిటీ, అదేమో నాన్నలు. వాళ్ళు అక్కడ ఉండిపోతున్నారు. కానీ వాళ్ళకి అయ్యో అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని బాధ ఇలాంటిది ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి అక్కడిది. ఇలాంటి వాళ్ళ కోసం ఒక మంత్రం ఏమిటంటే, మా పిల్లలు బాగుండాలి అని పెద్దలు చదవాలి, మా పెద్దలు బాగుండాలి అంటే పిల్లలు చదవాలి. వాళ్ళని మనస్సులో పెట్టుకుని పెద్ద హడావిడి పడకండి. చక్కగా సలివిడి నివేదన పెట్టండి. ఇష్టదైవానికి ఓ దీపం పెట్టండి. ఇది ఓపిక ఉంటే 108 సార్లు చదవండి. లేదంటారా 27 సార్లు చదివి నమస్కరించి ఆ దీపానికి 3 ప్రదక్షిణలు చేయండి. సాయంకాలం కాళ్ళు చేతులు కడుక్కుని ఇంకొక 27 సార్లు చదవండి. సాయంకాలం నైవేద్యం పెట్టక్కర్లేదు. దీనివల్ల మన మనస్సులో ఉండే బాధలు తొలగిపోతాయి. పిల్లలు బాగుంటారు, పెద్దవాళ్ళు బాగుంటారు. దీపం వెలిగించి నమస్కారం చదవాలి. యథా గార్హపత్యం అసపర్యైత్ పూర్వం అగ్నిం వధూ ఇయం అధ సర్వస్యైరారి పితృభ్యశ్చ నమః కురు. ఇది కూడా కళ్యాణ మంత్రమే. ఏమిటి అమ్మా, నువ్వు వెళుతున్నావు కదా కళ్యాణ మండపం నుంచి, అత్తవారింటికి వెళుతున్నావు. ఒక్క నిమిషం బాబు, కంటిన్యూ. అమ్మా, యథా గార్హపత్యం అసపర్యైత్. అమ్మా, మీ గృహస్థాశ్రమ స్వీకారము, గృహస్థాశ్రమము ఎట్టి ఒడుదుడుకుడు లేకుండా ఉండుగాక. యథా గార్హపత్యం అసపర్యైత్ పూర్వం అగ్నిం వధూ ఇయం. ఈ వధువు ఏం చేస్తుంది? అగ్నికి ప్రార్థన చేస్తుంది. ఎలాగా? మా గార్హపత్యం క్షేమంగా ఉండాలి. అంటే మేమిక్కడ క్షేమంగా ఉన్నాం, మాకు ఇలాంటి లైఫ్ని కలిగించినటువంటి జీవితం కలిగించిన మా పెద్దవాళ్ళు బాగుండాలి. వధూ ఇయం అధ సరస్వత్యై నారీ పితుభ్యశ్చ నమః కురు. ఓ సరస్వతి అమ్మా, నారి. నారి అంటే వింటికి తగిలించేదాన్ని నారి అంటారు. నారి అంటే మగవాళ్ళని లొంగదీయునది అని అర్థం చెప్పారు మనకి ఋగ్వేదంలో. అమ్మా, మేమంతా అలాంటి వాళ్ళని తెలుసును. అంచేత లొంగదీయడం దీనికి అధికారం చెలాయించడానికి కాదు, క్షేమం కలిగించేలా ఉండడం కోసం. అద సరస్వత్యై నారీ పితృభ్యశ్చ నమః కురు. మా పెద్దవాళ్ళందరికీ కూడా, అంటే అమ్మ నాన్న అత్త మామ జీవించి ఉన్నట్టయితే బామ్మ తాతగారు, అమ్మమ్మ తాతగారు, ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా పితృభ్యశ్చ నమః కురు. నమస్కారం తయారు చేసి బాబు, ఓ అగ్నిదేవ, నాకు ఇలా మంచి లైఫ్ ఇచ్చావు, సంతోషమే. కానీ అందరికీ దూరంగా ఉన్నానయ్యా నేను. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండేలా చేసి నన్ను క్షేమంగా చేసి పెట్టు. యథా గార్హపత్యం అసపర్యైత్ అంటే మా గార్హపత్య జీవితం, గృహస్థాశ్రమ జీవితం ఏమిటో ఇలా ఉంది అనిపించేలా అనిపించకూడదు సుమా. క్షేమం కలిగి ఉండాలి మాకు, అందుకోసం అలా చేసి పెట్టు అంటూ అటూ ఇటూ పెద్దల్ని తలుచుకుని నమస్కరించి, ఇది మగవాళ్ళైనా చదవచ్చు. ఇంతకుముందు దీపారాధన చేశాను చూసావా, ఈ దీపారాధన ఫలితం అయ్యా అగ్ని నీదేనయ్యా, ఈ ప్రభావం చేత వాళ్ళందరినీ రక్షించు. అంటే చూడండి, దీపారాధన అనేది లాంఛనంగా మనం చేస్తాం. ఒక అమ్మాయి దీపాన్ని వెలిగిస్తోందంటే ఎంత గొప్ప అర్థం ఉందండి. అత్త మామ అమ్మ నాన్న అన్నలు వదిళ్ళు మరుదులు ఆడపడుతులు తర్వాత తోటికోడళ్ళు ఇంతమంది క్షేమంగా ఉండాలని కోరుతుంది ఆ పిల్ల. అందుకని యథా గార్హపత్యం అసపర్యైత్ పూర్వం అగ్నిం వధూ ఇయం అద సరస్వత్యై నారీ పితృభ్యశ్చ నమః కురు. సరస్వతి అంటే సరస్వతి అని ఒకటి చెప్పారు. సరస్వతి అంటే సరిద్వతి, ప్రవహించేలాంటి మంచి మాటలు నా నోటి వెంట వచ్చుగాక. అందరికీ కూడా నేను తలలో నాల్క వంటి దాన్ని అవుగుదురుగాక. మా పెద్దలందరికీ కూడా
క్షేమాన్ని కలిగింతురుగాక. స్త్రీలని ఎక్కడా కూడా తక్కువ చేయలేదు ప్రాచీనులు. ఎక్కడో 2-3 శ్లోకాలు పట్టుకుని సగం సగం చదివి దుర్మార్గులు అనుసరణ శాస్త్రంలో ఇలా రాశారు అని తిట్టుకుంటున్నారు తప్ప ఒక్కసారి ఆ శ్లోకానికి పూర్వాపరాలు ఏమున్నాయో చూడండి గ్రంథం తీసి, ఎవ్వళ్ళకి ఓపికలు లేవు. మరి అలాంటిదైతే వంట వార్పుకే పరిమితం చేశారు ఆడవాళ్ళు అన్నవాళ్ళు. టీవీ ప్రోగ్రాముల్లో మగాళ్ళు చేసే వంటలు వస్తున్న ఛానల్స్ ఎన్ని ఉన్నాయి, ఆడవాళ్ళ ప్రోగ్రాంలు ఎన్ని ఉన్నాయి చూసుకోండి ఒక్కసారి. అలాగే గొడవటి కుటుంబరావు గారిని పెద్దలు చెప్పారు, ఆడవాళ్ళ పేరుతో వచ్చే పత్రికలు కూడా ఎడిటర్లు మగాళ్లే ఉన్నారన్నారు ఆయన 67 ఒకసారి. గమనించండి. చిదమ్మా, స్త్రీలను ఎప్పుడు కూడా భారతీయ సంస్కృతిలో తక్కువ చేయలేదమ్మా, క్షమించాలి, కొంచెం అధిక ప్రసంగం జరిగింది ఇది. యథా గార్హపత్యం అసపర్యైత్ పూర్వం అగ్నిం వధూ ఇయం అద సరస్వత్యై నారి పితృభ్యశ్చ నమః కురు. చదువుకోలేని వాళ్ళ కోసం ఇది రాసి పెట్టండి, వాడు దేవుడి దగ్గర పెట్టుకుని పసుపు కుంకం గంధం వేయమనండి, వాళ్ళకి క్షేమం కలుగుతుంది. వాళ్ళు నైవేద్యం ఏది పెడితే అది పెట్టుకోవచ్చు, నియమాలు ఏం లేవు. స్వస్తి.